5 ఏళ్ల పిల్లకి కూడా ఒక అంకుల్ చేసిపోతే అంకుల్ ఏం చేసిండో కూడా చెప్పు. పోయేది వచ్చేది తెలుస్తుంది, తెలవకుండా ఎందుకు తెలవంది ఎట్టపోతే 4-5 సార్లు పోతే కానీ అది తప్పు కొప్పుకు తేడా ఇట్లా. 20 ఏళ్ల పిల్లకైతే తెలుస్తుంది తప్పు కొప్పుకు తేడా, 13 ఏళ్ల పిల్లకి తప్పు అని తెలియదు కదా, పోవటమే తెలుసు. కానీ ఇది నేను నా లైఫ్కి ఇది మచ్చ, ఇటు నేను చెడిపోతే అని తెలియదు కదా. అట్టా 13 ఏళ్ళు ఏజ్ ఉన్న పిల్లలకి తెలియదు కాబట్టి దయచేసి తెలుసుకోండి. పోవటమే కాదు, పోవటం రావటం తెలుసు మీకు, కానీ దానివల్ల మీ జీవితం ఆగమైపోతుంది, మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. అది తెలుసుకోమని నేను చెప్పిన. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర చదివించలేకనే గురుకుల పాఠశాలలో వేస్తారు. అలా వేసినప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళు పెంచి పోషించిన పిల్లలు ఉండకపోయేసరికి తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా చనిపోతున్నారు. మేనేజ్మెంట్ ఇక్కడ చాలా బాధ్యత వహించాల్సిన వాళ్ళు కూడా పట్టించుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, గవర్నమెంట్ ఏం చెప్తారు వాళ్ళ ఉపాధ్యాయులకు? అందుకే దయచేసి చెబుతున్నా గవర్నమెంట్కి నేను దయచేసి చెబుతున్నా, గురుకుల పాఠశాలల మీద ఒక కన్నేయమని చెబుతున్నా. ఓ భయం పెట్టాలి యాజమాన్యానికి తెలియకుండా ఏ తప్పు జరగదండి. టిఫిన్ చేసిన పిల్ల, 10వ తరగతి చదివిన పిల్ల, అంత ధైర్యంగా ఉన్న పిల్ల, ప్రతి ర్యాంకు ఫస్ట్ కొట్టిన పిల్ల ఫ్యాన్ కూరేసుకుందంటే ఏది లేకుండా ఎట్టు వేసుకుందండి పోయి చెప్పు. ఏదన్నా ఉంటే మీరు ఒక కుటుంబాన్ని పిలిచి చెప్పండి, వాళ్ళ నాన్న పిలిచి చెప్పండి, వాళ్ళ అమ్మకి పిలిచి చెప్పండి, లేకపోతే ఇంటికి పంపించండి. ఇంటికి పోయి వచ్చి కూడా తండ్రికి చెప్పి కూడా వస్తాను అని చెప్పి నాకు కూడా ఊరేసుకొని వచ్చిందంటే మీరు ఏం చేశారు మధ్యలో? దయచేసి యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సింది. యాజమాన్యం తప్పు ఉంటుంది, గురుకుల పాఠశాల యాజమాన్యాన్ని. గవర్నమెంట్ దయచేసి నేను కోరుకుంటున్నా, ఒక్కసారి దయచేసి గురుకుల పాఠశాల యాజమాన్యానికి మీరు భయం పెట్టాల్సిందే, మీరు అడగాల్సిందే. మీరు భయం పెట్టినంతసేపు ఈ హత్యలు జరుగుతూనే ఉంటాయి, ఆడపిల్లల జీవితాలు నలిగిపోతూనే ఉంటాయి. దయచేసి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నా, మీరు భయం పెట్టాలా. ఈ గురుకుల పాఠశాలలో ఉండే వాళ్ళు ఎక్కువ పేద విద్యార్థులే ఉండేది, అందుకని వాళ్ళు భయం చెప్పాలా. అసలు ఈ అన్యాయానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. మళ్ళీ అయితేనే నేను ఇప్పుడు ఈ చచ్చిపోయిన ఆడపిల్లలకు నేను చెబుతున్నా, అమ్మ ఒక్కసారి మీరు చచ్చిపోయేటప్పుడు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించదమ్మా. 9 నెలలు మోసి కని పెంచి మిమ్మల్ని అంత 10వ తరగతి చదివిన దాకా మిమ్మల్ని పెంచి పోషించి కష్టపడి వాళ్ళు తినక కూడా మిమ్మల్ని పై స్థాయిలో ఉంచాలనేగా తల్లిదండ్రులు కష్టపడి చదివించేది. తల్లిదండ్రుల గురించి ఒక 10 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ ఆలోచించకుండా మీరు శనకావేశంలో మీరు గురులు వేసుకొని చచ్చిపోతే తల్లిదండ్రులు ఏమైపోవాలి? జీవితాంతం ఆడవాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటా. మిగిలిన ఆడపిల్లలకు నేను చెబుతున్నా, ఇట్లా చచ్చిపోవద్దు. ఉన్న ఆడపిల్లల భవిష్యత్తులు ఆగమైపోతాయి. అందుకని దయచేసి మీకు ఏ ఇబ్బంది అయినా కూడా ధైర్యంగా మీరు మాట్లాడండి, లేకపోతే ఇంటికి పోండి, బ్యాగ్ చదువుకొని ఇంటికి పోండి అంతే. దయచేసి మీరు ప్రాణాలు తీసుకోవద్దు. ఇదే నేను ఆడపిల్లలకు చెప్పేది. గురుకుల పాఠశాలలో పేదింటి పిల్లలు పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాగా చదువుకోవాలి, ఎట్లుండాలి. మొన్న తుని కట్టును చూసినాకనే కొంతమంది పిల్లలకి ఇంకా రావాలా, ఇంకా నేర్చుకోవాలి కూడా. అయితే తుని కట్టిన పిల్ల అటు జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయి శ్రీవర్షిని ఊరేసుకొని చచ్చిపోయింది. అక్కడ ఫ్యాన్ వేసి 10వ తరగతి చదువుకుంటుంది అంట, మంచి తెలియకల్ల అమ్మాయి అంట. మరి నాకు ఎందుకో భయం వేసిందని వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేసి చెప్పిందంట, వాళ్ళ నాన్న వస్తారని చెప్పిందంట. వాళ్ళ నాన్న వచ్చేసరికి టిఫిన్ చేసిందంట, పోయి మళ్ళీ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిందంట. ఎందుకు చచ్చింది అది అనుమానాస్పదంగానే ఉంది కదా, అది యాజమాన్యం తప్పు. ఎందుకు చచ్చింది అనేది వాళ్ళు చెప్పాలా, అనుమానంగా ఉంది. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు కడుపు సోకు పెట్టినట్టేగా. దయచేసి పిల్లలకు, ఆడపిల్లలకు నేను చెబుతున్న, తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని తిరిగి తినక చదివిస్తారు హాస్టల్లో పెట్టి. శాతనయ్యో శాతగాక వాళ్ళు కష్టపడి మిమ్మల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తారు. చదివించినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి. మీకు ఎదుర్కోలేనప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పండి. యాజమాన్యం పట్టించుకోకపోయినా మిమ్మల్ని భయపెట్టిన యాజమాన్యమైన ఇప్పుడున్న ఆడపిల్లలకు నేను చెబుతున్నా, గురుకుల పాఠశాలలోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి, పేదింటి పిల్లలకి ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆడపిల్లలకు నేను చెబుతున్నా, ఈ పాఠశాలలో, ఈ గురుకుల పాఠశాలలో ఏదన్నా యాజమాన్యం తిప్పలు పెట్టినా కూడా మిమ్మల్ని దయచేసి మీ అమ్మా నాన్నకు చెప్పండి. మీరు చదువైన మానుకోండి కానీ మీ జీవితాలు పాడు చేసుకోకండి. శనక ఆవేశం పడి మీరు ఊరేసుకొని చచ్చిపోవద్దు. ఇవాళ ఊరేసుకొని చచ్చిపోతే మీ అమ్మ నాన్నకి మీరే కాడ రాకుండా పోతారు. ఎవరికి ఏం కాదు కదా, మీ అమ్మ ఎడుతుంది, మీ నాన్న ఎడుతుంది. దయచేసి తక్కిన పిల్లలైనా ఇది చూసి నేర్చుకోవద్దు, బుద్ధి తెచ్చుకోండి. మీకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు ధైర్యంగా చెప్పండి. మీరు చదువుకోకపోయినా ఏం బాధలేదు, ఇంటికి పోండి. దయచేసి ఇప్పటి నుంచి గురుకుల పాఠశాల మీద గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువ పెట్టాలి. యాజమాన్యానికి భయం పుట్టాలా, దడ పుట్టాలా. పేదింటి ఆడపిల్లలే ఎందుకు అయిపోతుంది యాజమాన్యాన్ని తెలియకుండా. ఇప్పుడు మన తుని ఘటన జరిగింది, యాజమాన్యం తెలియకుండా పిల్ల 13 ఏళ్ల పిల్ల, 13 ఏళ్ల పిల్లకి తెలవదని చెబితే తెలవదని చెప్పిన దానికి అర్థం చేసుకోవట్లేదు కొంతమంది కామెంట్లు ఎక్కువ పెట్టారు. 13 ఏళ్ల పిల్ల పోయేది వచ్చేది తెలుస్తుందండి, 13 ఏళ్ల పిల్లకి కాదు.